ఈ విధానాలతో ఉందని చెప్పి కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పాడు, ధైర్యంగా బయటకు వచ్చి ఏం జరగలేదన్నట్టు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారంటే, ఒక నాయకుడు ప్రజల కోసం జీవించాలనుకున్నప్పుడు చావడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ పోతూ ఉంటే పరదాలు కట్టుకుంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా అనేక సభల్లో ప్రజల మధ్యన పోయి వాహనాన్ని పెట్టి, అంటే అక్కడ ఏం జరుగుతుందనంటే భయం లేకుండా ప్రజల కోసం ఏమైనా సిద్ధం అనేటువంటి భావనతో పోయారు. అంటే రాజకీయ నాయకుడు భయంతో బతికితే ప్రజలు ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, దేశం. కానీ ప్రభాకర్ చౌదరి గారు, మీరు చెప్తున్నారు మేము పూర్తి ఆధారాలతో తప్పుని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాం, అది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కానీ నిన్న ఈ అరెస్టు జరిగినప్పుడు కానీ లేదా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతుంటే చేస్తున్న ఆరోపణలు ఏంటి? కక్ష సాధింపులు మొదలెట్టేశారు. పాయింట్ నెంబర్ 1. 2, కులం కార్డ్ని చాలా ప్రత్యేకంగా బయటికి తీస్తున్నారు. మేం పలానా కులం కాబట్టి మా మీద ఇలా, అంటే తప్పు చేస్తే ఆ కులం అనే దాంతో వదిలేయాలా? చాలా తెలివిగా వైసీపీ కులం కార్డ్ని బయటికి ప్రయోగిస్తోంది. సార్ చెప్పండి. ఒకటి ఆలోచించాలమ్మా, ఇప్పుడు కులం కార్డు అన్నప్పుడు భగవంతుని అడిగి ఎవరు ఏ కులంలో పుట్టలేరు. కాకపోతే రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కులం ఆపాదించకూడదు ఎవరికి కూడా. ప్రజలందరికీ అన్ని సామాజిక వర్గాలు కూడా ప్రతినిధిగా ఉండాలి. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఇక్కడ జోగి రమేష్ గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్కి వచ్చే వాళ్ళకే కులం గుర్తొస్తే, అచ్చెన్నాయుడు గారు వెనుకబడిన తరగతుల వ్యక్తి కదా. ఆ రోజు అచ్చెన్నాయుడికి పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఉదయమో నోటీసులు ఇవ్వచ్చు, లేదా పట్టపగ్గులు తీసుకొని పోవచ్చు. కానీ 100 కిలోమీటర్లు ఆరోగ్యం బాగలేదంటే మానసిక శోభ చేయడానికి, ఆయన అనారోగ్యాన్ని కూడా దాని అవకాశంగా తీసుకొని క్షణికానందం అనుభవించడానికి, పైశాచిక ఆనందం పొందడానికి ఆయన ప్రతి చుట్టూ తిప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేత, Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి, విదేశాలకు పారిపోవడానికో లేదా ఇంకోటో అవకాశం లేని వ్యక్తి, ప్రజల పక్షాన పోరాడాలనే వ్యక్తి, నంద్యాలలో ఇన్సిడెంట్ జరిగి అర్ధరాత్రి పోయి నిద్రపోతుంటే తలుపులు బద్దలు కొట్టి వస్తావా లేకపోతే ఈ యొక్క బస్సునే లాక్కెళ్ళాలా అనేటువంటి దుర్నీతికి వదిలిపెట్టారే, అది కక్ష సాధింపు. అప్పుడు కులం కనపడలేదు. తర్వాత కొల్లు రవీంద్ర వెనుకబడి తరగతి వ్యక్తిని ఆయన తీసుకొని వచ్చి నానా హింసలు చేస్తే కులం కనపడలే. రఘురామకృష్ణరాజునే పోలీసులతో కొట్టించి ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడిని, అప్పుడు కులం కనపడలే. అంటే వీళ్ళకందరికి కూడా కేవలం కళ్ళు బైర్లు కమ్మి ఆ విధంగా వ్యవహరిస్తున్నారో తప్ప వేరే కాదు. వీళ్ళంతా అధికారం శాశ్వతం, మేము రాజులము, ప్రజాప్రతినిధులు కాదు, మేము నియంతలము, హిట్లర్ ముస్సోలిని అనేట వల్ల చరిత్ర పుటల్లో చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అది మర్చిపోయి ప్రజాస్వామ్య దేశం, ప్రజలు అనేవాళ్ళు ఉంటారు, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు అనే ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తృప్తిపరచడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడం, పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం, అంటే ఇవన్నీ దేనికి సంకేతం? మీరు చట్టాన్ని చేతులకు తీసుకొని అధికారులు మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా వేసుకొని